సార్లు చేస్తున్నా. మనం ఇక సంవత్సరానికి 2 సార్లు చేసుకున్నాం. ఎప్పుడు ఈజీ ప్రాసెస్ కానీ మనం అయితే చేసుకోము. పిండి అయితే ఇలా తీసుకోవాలి. పోయి కింద పెట్టినా కింద పెట్టిన నిలబడడం బండ మీద పెట్టలేదా? కష్టమవుతుంది. ఇలా చేసుకోవాలి పిండి. ఇలా చేసుకొని మనం పూర్ణం అయితే ఇట్లా అలా పట్టినా మిక్సీలో పట్టిన రోట్లు వేసి దంచుతారు. రోట్లు వేసి దంచేది కానీ అమ్మమ్మల కాలంలో నానమ్మల కాలంలో ఇప్పుడైతే అన్ని మిక్సీలు ఇంటింటికి మిక్సీలు అయినాయి కాబట్టి ఏ మిక్సీ పడుతున్నాం. ఏవైనా మిక్సీ ఇప్పుడు జనరేషన్ మారింది కదా. ఇంకా ఇట్లా పూర్ణాన్ని అయితే ఇట్లా పెట్టుకొని ఇట్లా చుట్టూ అనుకొని ఇదైతే పెట్టేసిన నేను మీకు చూపిద్దామని ఇట్లా వేస్తున్నాను. ఇట్లా పిండి పోసుకొని చేసుకున్నా మంచిగా తాడుకోవాలి. ఇలా తాడుకోవాలి. ఇలా తాడుచుకుంటే మన చపాతీలాగా ఎంత అంటే అంత తాగుతుంది. పూర్ణం అయితే బయటకు రాదు. అంటే ఆయిల్ వేయకుండా పిండి వేయాలి. ఆయిల్ వేయకుండా పిండి వేయాలి. ఆయిల్ మనం పెంచు మీద వేసుకోవాలి. ఇట్లా పెంచు మీద ఆయిల్ వేయాలంటే ఇక్కడ పిండి వేయాలంట. మన చపాతీలాగా మన పలస వస్తుంది మంచిగా. పూర్ణం కొందరికి దగ్గర తినబుద్ధి అవుతుంది, కొందరికి తినబుద్ధి అవుతుంది. ఇలా చేసుకుంటే ఇక అందరికి ఇష్టమే. తక్కువ గువ్వం పెట్టుకోవాలి మధ్యలో. తక్కువ పూర్ణం కరెక్టే, కాకపోతే మన చపాతీలాగా వస్తుంది అన్నట్టు. వెడల్పు ఎక్కువ వస్తుంది. ఇంత వెడల్పు అయితే బచ్చాలు చేస్తాం. చపాతీలంతా భక్ష. నా భక్షాలు ఎలా ఉన్నాయి? భక్షాలు చేసిన ఇంకొక 2 అయితే వచ్చి అయిపోయినాయి కంప్లీట్. ఇంకా 2 ఉన్నాయా? ఇంకా 2 అయితే 3 అయితే ఇగో ఒకటి వేసేసిన ఇంకా 2 అయితే అట్లా దగ్గర పడ్డాయట. బచ్చాలు చేసుడు అయితే తయారై గుడికి పోవాలి. శ్రీరాముల కళ్యాణం పోవాలి గుడికి. ఓకేనా? బాయ్. 3 minutes చేయాలి. అది కాలేదు. గుడికి పోతా, అక్కడ వీడియో పెడతా చూడండి. అది కాలింది. అది మరి ఇంకోటి అప్పుడు శాస్త్రాలు వేసేదిగా. మీ మమ్మీ చిన్న అవుతుంది కదా, గీత కొడుకులకి అవుతుంది కదా. నేనైతే ఇలా చేస్తాను. నాకు పూర్ణం ఎక్కువ తింటుంది, అందుకని ఇలా చేస్తాను. మొన్న దొడ్డు చేసిన ఆ రోజు ఆగమాగం దేవుళ్ళు అన్ని అంటే చూస్తే చపాతీలాగా ఉంటుంది కానీ ఇలా తీస్తే పూర్ణం వెళ్తుంది అన్నట్టు. అంటే బాగా కొంచెం వెళ్తుంది. మధ్యలో పూర్ణం కనబడుతుంది. చూస్తే వెడల్పు ఉంటుంది, పూర్ణం లైట్గా ఉంటుంది. మనం ఎక్కువ వెడల్పు తాగుతాం కాబట్టి పూర్ణం. పొయ్యి అయితే కింద పెట్టుకొని నిమ్మలంగా చేసుకుంటుంది. ఎవరిని కావాలంటే ఎవరు తాగుతారు, అందుకే నేను. సరేనా మరి, బాయ్.